తమ పొలాల్లో అనుమతి లేకుండా విద్యుత్ శాఖ అధికారులు నిర్మాణాలు చేపడుతున్నారని కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం నడుపూరు గ్రామ రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నడుపూరు గ్రామంలో పవర్ ప్లాంట్ నిర్మాణ పనుల నేపథ్యంలో జరుగుతున్న కట్టడాలపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ భూముల్లో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పనులు చేపడుతున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులను సంప్రదించినా ఎలాంటి స్పందన లభించడం లేదని రైతులు వాపోతున్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్తో పాటు పెడన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్కు ఫిర్యాదు చేశారు. తమకు జరిగిన నష్టాన్ని పరిగణలోకి తీసుకుని తగిన పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. నాకు ఈ భూమి తప్ప వేరే భూమి లేదు. అందుకనే నేను మచిలీపట్నంలో ఇల్లు లేక మచిలీపట్నంలో అద్దెకి ఉంటున్నాను. 7,000 పెట్టి అద్దెకి ఉంటున్నాను. ప్లస్ ఇంకా మెయింటెనెన్స్ కూడా అవుతుంది. నెలకు 30,000 40,000 దగ్గర అవుతుంది. అయినా సరే అక్కడ అద్దెకి ఉంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇల్లు కట్టుకుని సొంతంగా ఉండవచ్చు నేను, కానీ ఉండట్లేదు. ఎందుకని ఏమైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్ నేను నా ఓనుగా పెట్టుకుని చేసుకున్న తర్వాత ఇక్కడ కుటుంబంగా ఇక్కడికి షిఫ్ట్ అయ్యి అప్పుడు చేసుకున్నాము అని ఉండడం వల్ల నేను 5-10 సంవత్సరాల నుంచి బయట అద్దెకుంటున్నాను. సొంత భూమి ఉండి కూడా నేను అద్దెకుంటున్నాను అంటే గవర్నమెంట్ ద్వారా నాకేమన్నా వస్తుంది, చేస్తాడు, నేను ఓన్గా చేసుకోవాలి అని. ఇప్పుడు ఓన్గా చేసుకోవడానికి లేకుండా వాళ్ళు దౌర్జన్యంగా మా నాన్నగారిని కానీ మా అన్నను కానీ నన్ను కానీ ఆ దగ్గర చూడడానికి కూడా రానివ్వకుండా అలాగే ఆపేసి దౌర్జన్యంగా ఉంటున్నారు. పోలీసు వాళ్ళు వాళ్ళకే సహకరిస్తున్నారు తప్ప మాకైతే సహకరించడం లేదు. మీరేమన్నా ఉంటే కోర్టులో మాట్లాడుకోండి, కలెక్టర్తో మాట్లాడుకోండి అంటున్నారు. కనీసం ఒక్కరు కూడా వచ్చి మాట్లాడకపోవడానికి కారణం ఏంటి? వచ్చి మాట్లాడాలి కదా. ఆ ఒక్కరోజు 2 గంటలు 3 గంటలు టైం ఇచ్చేసి అక్కడ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి రమ్మంటే నేను ఎలా వస్తాను? అంటే మొన్న ఆదివారం నాడు అంతకుముందు చెప్పాను కదా, శనివారం రాత్రి వచ్చి ఆదివారం అంతా ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా రాని వాళ్ళు ఆ రోజు వస్తారని నమ్మకం ఏంటి? నాకు ఆ డౌట్ వచ్చి నా ఉద్యోగం పర్పస్ మళ్ళీ అది కూడా వదులుకోవాల్సి వస్తుంది అని చెప్పి నేను రాలేదు ఆ రోజు. అదుకు వదులుకుని ఈ అధికారులు రాకపోతే నాకు టైం వేస్ట్ కదా. టైం వేస్ట్, శాలరీ వేస్ట్. ఎవరు ఇస్తారు? ఎవరు నాకు ఈ భూమి తప్ప ఇంకేమీ లేదు. మాకు పవర్ ప్లాంట్ వారు ఏ విధమైన అధికారపూర్వకంగా ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా మా కుటుంబ సభ్యుల మీద దాడి చేసి పోలీసు వారితో పోలీస్ ప్రొటెక్షన్ 50 నుంచి 70 మంది పోలీసులను తీసుకొచ్చి కుటుంబ సభ్యుల్ని మా పొలంలోకి పంట పండించుకునే పొలంలోకి రాకుండా ఏపీ ట్రాన్స్కో వారికి సహకరించి మమ్మల్ని మనస్తాపానికి గురి చేసి ఈరోజు రోడ్డు మీద పెట్టి ఈ విధంగా మాట్లాడే విధంగా చేశారు. దానికి మేము బాగా మనస్తాపం చెందాము. ఈ ట్రాన్స్కో వారిని పిలిపించమంటే అధికారులు వాళ్ళు మాత్రం అక్కడ ఉన్నారు. భూమి గలవాళ్ళం మేము మాత్రం నడి రోడ్డు మీద నిలబడ్డాం. వాళ్ళకి మన పోలీస్ అధికారులు, పెడన మండల పోలీస్ అధికారులు సహకరిస్తున్నారు, కానీ మమ్మల్ని మాత్రం మా భూమిలో అడుగు పెట్టినట్ల